మనం ఇంతకుముందు వీడియోలో ఏమనుకున్నాం, అది బ్లాంక్ ఎట్లా కావాలో నేర్చుకున్నాం. మరి ఆ కలర్ ఎట్లా పోవాలి అనేది మనం నేర్చుకోవాలిప్పుడు. ఇప్పుడు పేమెంట్ చేసినప్పుడు కలర్ కూడా పోవాలి, నంబర్ కూడా పోవాలి. నేను దాన్ని ఇక్కడ కాపీ చేసిన. సి2నే ఇక్కడ కాపీ చేసిన. కండిషనల్ ఫార్మాటింగ్ యాస్ వెల్ యాస్ ఆ ఫార్ములా 2. ఇప్పుడు దీనిలో మనము ఆ కలర్ పోవడానికి కండిషనల్ ఫార్మాటింగ్ ఉపయోగిద్దాం. ఈజ్ ఈక్వల్ టు న్యూ రూల్ చేసినాక యూజ్ ఏ ఫార్ములా. యూజ్ ఏ ఫార్ములా. ఏంటిది ఆ ఫార్ములా? D2 ఈజ్ ఈక్వల్ టు వై. ముందర కూడా ఒక ఈక్వల్ టు పెట్టాలి. ఈక్వల్ టు వై అయినప్పుడు ఫార్మాట్ చేయాలి. ఏం ఫార్మాట్ చేయాలి మనము? ఈ నో ఫిల్ అనేది ఉండాలి. అంటే అది వైట్ అయిపోవాలన్నమాట. నో ఫిల్ అనేదాన్ని మనము క్లిక్ చేద్దాం. అది ఫార్మాటింగ్. చేసినాం కదా! ఇప్పుడు ఓకే క్లిక్ చేద్దాం. మళ్ళీ ఓకే క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను వై ఎంటర్ చేస్తాను చూడండి. వై ఎంటర్. చూసారా? కలర్ పోయింది, ఆ నెంబర్ పోయింది. ఈ రకంగా మనము ఈ పేమెంట్ స్టేటస్‌ని బట్టి డేస్ రిమైనింగ్ కూడా బ్లాంక్ అవ్వాలి. ఆ కండిషనల్ ఫార్మాటింగ్ అంటే విజువల్ కలర్ కూడా పోవాలి. అది మళ్ళీ ఇప్పుడు ఈ వై తీసేస్తా చూడండి. వై తీసేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి అవి. వచ్చేసినాయా? ఇది చాలా యూజ్‌ఫుల్. ఇది డ్యూ డేట్ ట్రాకర్ ఇది. మన కార్ సర్వీసింగ్ అయినా, లేకపోతే పీయూసీ రీచార్జ్ అయినా, ఏదైనా గానీ మనం పెట్టుకొని డెడ్‌లైన్ పెట్టుకొని ఒక చిన్న షీట్‌లో ఇది తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటది.